ఈ రోజు కథ నీకు నేను రచించిన వారు శ్రీ విజయదుర్గ గారు. సుధపరిస్ చూస్తుంటే అలానే ఉంది. ఆశ్రిత్ సాన్వి ఫుడ్ షేర్ చేసుకుని ఇద్దరు రేప వేయకుండా ఒకరినొకరు చూసుకుంటూ తింటూ ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళతో సంబంధం లేకుండా వేరే లోకంలో వాళ్ళిద్దరే ఉన్నట్టుగా మాయమరిచి కాళ్ళతోనే వారి ప్రేమను పంచుకుంటున్నారు. అది చూసిన గౌతమ్, ఏరా సురేష్, నేనంటే నువ్వు నన్ను నమ్మలేదు కదా, ఇప్పుడు ఒకసారి అటు చూసి చెప్పరా, వాళ్ళిద్దరి మధ్య ఎంత ప్రేమ ఉందో నీకే తెలుస్తుంది అని సురేష్ని పిలుస్తాడు. ఎంత పిలుస్తున్నా సురేష్ పలకకపోయేటప్పటికీ సురేష్ వైపు చూస్తాడు గౌతమ్. అప్పటికే సురేష్ కళ్ళు తెలిసి నోరు తెరుచుకుని వాళ్ళ వంకే చూస్తూ ఉంటాడు. అది చూసిన గౌతమ్ మనసులోనే తిక్క కుదిరింది వెదవికి, నేనెంత చెబుతున్నా విన్నాడా, ఇప్పుడు చూడు కరెంట్ షాక్ కొట్టిన కాకిలా ఎలా చూస్తున్నాడు అని తనలో తానే నవ్వుకుంటాడు. సురేష్ని ఆ పొజిషన్లో చూడలేక చేతిలోకి వాటర్ తీసుకొని స్వామీజీ లెవెల్లో మంత్రాలు చదివినట్టుగా చదివి సురేష్ మొహం మీద చేతిలోని వాటర్తో కొడతాడు. మొహం మీద నీళ్లు పడగానే ఒలికిపడి, ఒరేయ్ ఏం జరుగుతుందిరా, వాడు మన ఆశ్రితేనా, వామ్మో వామ్మో అని గుండెలు బాదుకుంటూ ఉంటాడు. గౌతమ్ నవ్వుతూ, మరి నేను చెబితే ఏదో అన్నావు కదా, ఇప్పుడు బాగా తెలిసి వచ్చిందా సురేష్, అమ్మో సైలెంట్గా ఉండే వాళ్ళని నమ్మకూడదు అని మా తాతయ్య అంటే ఏంటో అనుకున్నారా సురేష్, కానీ ఇద్దరు ఎంత ముద్దుగా ఉన్నారా, వాళ్ళని అలా చూస్తుంటే అర్జెంటుగా నాకు కూడా ఎవరో ఒకరిని అలా ప్రేమించాలని అనిపిస్తుందిరా గౌతమ్. ఉంటదిరా ఉంటుంది, అదే మాట నేనంటే నాకు మాత్రం వెధవ లెక్చర్లు దాంచావుగా, ఇప్పుడు బాగా తెలుస్తుందిలే నీకు. గౌతమ్ సురేష్తో మాట్లాడుతూ యథాలాపంగా సుధా లలితల వైపు చూశాడు. గౌతమ్ సురేష్తో, ఒరేయ్ అక్కడ ఇంకా 2 ప్రాణులకి షాక్ కొట్టిందిరా, ఉండి వెళ్ళి వాళ్లకు శాప విముక్తి చేసొస్తా అని లేచి సుధా లలిత వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. సురేష్కి చేసినట్టుగానే చేతిలోకి వాటర్ తీసుకొని స్వామీజీ లెవెల్లో మంత్రాలు చదివి ఇద్దరి మొహాన నీళ్లు కడతాడు. అది చూసిన సురేష్ పగలబడి నవ్వుతాడు. స్పృహలోకి వచ్చిన లలిత సుధ గౌతమ్ని కొట్టేటట్టు చూస్తారు. నవ్వుతున్న సురేష్ దగ్గరికి సుధ వెళ్ళి మొట్టికాయలు వేస్తుంది. లలిత గౌతమ్ని, ఒరే మెంటల్, పిచ్చిగానే లేసిందా, అలా నీళ్ళతో కొడుతున్నావేంట్రా అని వంగబెట్టి గొద్దుతుంది. వాళ్ళ ఇద్దరి చర్యలకి ముందు షాక్ అయిన తరువాత గౌతమ్ సురేష్ ఎంజాయ్ చేస్తారు. అలసిపోయి ఒక దగ్గర కూర్చుని వాళ్ళు ఎందుకు కొడుతున్నారో జ్ఞాపకం వచ్చి లలిత గౌతమ్తో, ఇదంతా ఎప్పుడు జరిగింది అని అడుగుతుంది. గౌతమ్, నాకు తెలిస్తే కదా మీకు చెప్పటానికి, మీరిప్పుడు ఫ్రెష్గా షాక్ అయ్యారు, నేను ఉదయాన్నే షాక్ అయ్యాను, అంతకు మించి ఏం లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటో తెలుసుకుందాం పదండి. నలుగురు సాన్వి ఆశ్రిత్ దగ్గరికి వెళ్తారు. ఎదురుగా కూర్చున్న ఆశ్రిత్ సాన్విలకి సురేష్ గౌతమ్ ఆశ్రిత్కి చేరో వైపున కూర్చుంటారు. లలిత సుధా సాన్వికి చేరో వైపున కూర్చుంటారు. అక్కడంత గందరగోళం జరిగిన ఆశ్రిత్ సాన్విలో చలనం ఉండదు. ఇద్దరు వారి లోకంలో ఉంటారు. వీళ్ళు వారి పాకకి వెళ్ళి కూర్చున్న వారిలో చరణం లేకపోయేసరికి గౌతమ్ ఆశ్రిత్ మొహంలో మొహం పెట్టి చూస్తాడు. ఆశ్రిత్ ఒక్కసారిగా ఉలిక్కిపడి, వెధవా ఏం పనిరా ఇది అని మోహాన్ని వెనక్కి నెడతాడు. గౌతమ్ సురేష్ ఆశ్రిత్ చెరో భుజం మీద రుద్దుతూ, ఆశ్రిత్ సార్ ఇక్కడ ఏం నడుస్తుంది అని గారంగా అడుగుతారు. ఆశ్రిత్ ఇద్దరి వైపు చూసి ఒక వెర్రి నవ్వు నవ్వి తల కట్టుకుంటాడు. సుధా లలిత సాన్వి వైపు చేరి చెకిలి గింతలు పెడతారు. సాన్వి సిగ్గుపడుతూ తన మొహాన్ని దోసిల్లో దాచుకుంటుంది. గౌతమ్, అమ్మా ఆశ్రిత్, ఎంత పెద్ద షాక్ ఇచ్చావురా, బొద్దవుతారా, అమ్మాయిల వైపు చూడవు, ఎలా బతుకుతావో ఏంటో అని నీ మీద మేము ఎంత జాలి పడేవాళ్ళేనరా, అలాంటి వాడివి ఇంత తక్కువ టైంలో ఒక అమ్మాయిని లావ్లో దించేశావు, అమ్మో నువ్వు సామాన్యుడివి కాదురా బాబు. సురేష్, అవునరా, ఇదంతా ఎప్పుడు ఎలా? ఆశ్రిత్ సాన్వి వైపు చూస్తూ, ఏమోరా నాకు తెలీదు అని సింపుల్గా చెప్తాడు. సాన్వి కూడా సిగ్గుపడుతూ అవును అన్నట్టు సమాధానం ఇస్తుంది. గౌతమ్, ఎనీవే కంగ్రాట్స్ రా, మీ ఇద్దరు చాలా ముచ్చటగా ఉన్నారు. అసలు మిమ్మల్ని చూస్తుంటే మేమెందుకు పనికిరామో అనిపిస్తుంది. కొంతమంది ఉన్నారు డైరెక్ట్ హింట్స్ ఇస్తున్నా కూడా ఏమీ అర్థం చేసుకోవట్లేదు అని లలిత వైపు చూస్తూ అంటాడు. లలిత అది చూసి తన పక్కనే ఉన్న వాటర్ బాటిల్ గౌతమ్ పైకి విసురుతుంది. గౌతమ్ ఆ వాటర్ బాటిల్ పట్టుకుని, థ్యాంక్స్, ఇప్పుడే దాహంగా ఉంది, వాటర్ తాగుదాం అనుకున్నాను అని కౌంటర్ వేస్తాడు. సురేష్ సుధ వైపు చూసి,
చూసి నేర్చుకో అన్నట్టుగా సైగ చేస్తాడు. సుధ నోరు మూసుకురా అన్నట్టు సైగ చేస్తుంది. సురేష్, అరే ఆశ్రిత్, మాకు గ్రాండ్గా పార్టీ కావాలి. నీ నుంచి వస్తున్న మొదటి పార్టీ మాకు ఎందులోనూ తగ్గటానికి వీలు లేదు. అదరగొట్టేయాలి అంతే. ఆశ్రిత్, పార్టీ లేదు, ఏమీ లేదు. నోరు మూసుకొని ఉండండి. ఇంతవరకు మేమే సెలబ్రేట్ చేసుకోలేదు. నీకేంట్రా పార్టీ ఇచ్చేది? అయినా ముందు ఈ విషయం మేము మా ఇంట్లో చెప్పాలి. వాళ్ళు ఓకే చేసి వాళ్ళు పర్మిషన్ ఇస్తే అప్పుడు మీ పార్టీ గురించి ఆలోచిస్తా. అంతవరకు మూసుకొని మీ పని మీరు చూసుకోండి. ఆ మాటకి సురేష్, గౌతమ్, సుధా, లలిత షాక్ అవుతారు. ఒరే, మీరు ఇప్పుడే లవ్లో పడ్డారు, అప్పుడే ఇంట్లో చెప్పడం అవసరమా? వాళ్ళు ఒప్పుకోలేదు అంటే స్టార్టింగ్లోనే ఎండ్ కార్డ్ పడిపోతుంది. అవసరమా? ముందు హ్యాపీగా ఎంజాయ్ చేయండి, ఆ తర్వాత నెమ్మదిగా ఇంట్లో చెప్పొచ్చు అని పెద్ద మేధావిలాగా సలహా ఇస్తాడు గౌతమ్. ఆశ్రిత్ గౌతమ్ నెత్తి మీద ఒకటి మొట్టి, నీ పొచ్చు నోటితో చొచ్చు సలహాలు ఇస్తే నా చేతిలో చేస్తావురా వెధవా అని తిడతాడు. ఆ మాటతో గౌతమ్ మొహం వేలాడి తీసుకొని కూర్చుంటే లలిత గౌతమ్ని తిక్క కుదిరిందా అని వెక్కిరిస్తుంది. సురేష్ చాలా సౌమ్యంగా, అది కాదురా, ముందు మీరిద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోండిరా, అప్పుడు ఇంట్లో చెప్తే బాగుంటుంది కదా. ముందే మీరు తొందరపడి ఇంట్లో విషయం చెప్పి వాళ్ళు నెగిటివ్గా రియాక్ట్ అయినా లేదా పాజిటివ్గా రియాక్ట్ అయినా తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. ఒకసారి ఆలోచించు ఆశ్రిత్. తరచి ఆలోచించి చేయటానికి ఇది బిజినెస్ కాదు, జీవితం. మన మనసుకి మనస్ఫూర్తిగా నచ్చినవి చేస్తేనే మన జీవితం అందంగా ఆనందంగా ఉంటుంది. అయినా తొందరపడి నిర్ణయాలు తీసుకునే మనస్తత్వం నాది కాదురా. సాన్విలో నాకు నా జీవితం కనిపిస్తుంది. మనస్ఫూర్తిగా నా మనసు సాన్వినే కోరుకుంటుంది. ఆశ్రిత్ మాటలకి సాన్వి రెప్పవేట మరచి ప్రేమ నిండిన చూపులతో ఆశ్రిత్ని చూస్తూ ఉంటుంది. సుధ, లలిత ఆశ్రిత్ మాటలకి హౌ స్వీట్ యు ఆర్ ఆశ్రిత్, కొంతమంది ఉంటారు ఎందుకు ఎదుటి వాళ్ళని ఎప్పుడో వాళ్ళ మాటలతో హర్ట్ చేయాలనుకుంటారు అని గౌతమ్ సురేష్ వెంక గర్రుగా చూశారు. సుధా, ఆశ్రిత్, మీరు మీ ఇంట్లో పెద్దవాళ్ళకి ఇప్పుడే విషయం చెప్తానే అంటున్నారు. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే ఏం చేస్తారు? ఆశ్రిత్, సాన్వి నవ్వుతూ ఒకరినొకరు చూసుకొని ఒకరు చెయ్యి ఒకరు పట్టుకొని, మా పేరెంట్స్కి మా నిర్ణయాల మీద నమ్మకం ఉంది కాబట్టి మా ప్రేమని వాళ్ళు అంగీకరిస్తారు. ఒకవేళ వాళ్ళు అంగీకరించకపోతే వాళ్ళు మా ప్రేమని అర్థం చేసుకొని అంగీకరించే వరకు ఎదురు చూస్తాం. అంతే తప్పితే వారిని ఎదిరించి వారి మనసుని నొప్పించి నిర్ణయాలను మేము తీసుకోము. మాకు మా ప్రేమ కంటే మా పెద్దవాళ్ళ సంతోషమే ముఖ్యం. ఇన్నాళ్ళు కనిపించి మా అవసరాలు చూసిన వాళ్ళకి మాకు ఏది మంచిదో ఏది చెడ్డదో ఆ మాత్రం తెలీదా? ఆ మాటలకి సుధా, లలిత, గౌతమ్, సురేష్ క్లాప్స్ కొడుతూ హ్యాట్స్ ఆఫ్ రా, నిజంగా మీరిద్దరూ వ్యక్తిత్వంలో అందనంత ఎత్తులా ఉన్నారు. ఖచ్చితంగా మీ పెద్దవాళ్ళు మీ ప్రేమని ఒప్పుకొని త్వరలోనే మీ ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మారుస్తారు. నీలాంటి ఫ్రెండ్ దొరకడం నిజంగా మా అదృష్టం. నిన్ను ఆదర్శంగా తీసుకొని ఇకపై మేము మా నిజమైన ప్రేమ కోసం ఎదురు చూస్తాం. సుధా, లలిత సాన్వి చెరొక్క బుక్ మీద మొద్దు పెట్టి లవ్ యూ డార్లింగ్, యు ఆర్ సో క్యూట్, మేము అబ్బాయిలం అయితే ఆశ్రిత్ కంటే ముందు నిన్ను మేము దక్కించుకునే వాళ్ళమని నవ్వుతారు. ఆశ్రిత్, సరే ఇక ముచ్చట్లు చాలు, పదండి వర్క్కి. గౌతమ్, ఎన్ని మారినా వీడు మాత్రం మారడు, ఇంకా ఏం చేస్తున్నారు ఇక్కడ, పదండి పదండి అని అందరినీ లాక్కొని పోతాడు. సిన్సియర్గా ఆ రోజు వర్క్ అంతా హ్యాపీగా కంప్లీట్ చేసి ఆశ్రిత్ సాన్వి ఇంటికి స్టార్ట్ అవుతారు. ఆశ్రిత్ బైక్ స్టార్ట్ చేయగానే సాన్వి బైక్ మీద కూర్చుని ఆశ్రిత్ భుజం మీద చేయి వేస్తుంది. సాన్వి స్పర్శకి ఆశ్రిత్ మనసు పొలకించి తన తల సైడ్కి తిప్పి తన భుజం మీదున్న సాన్వి చేతి మీద లైట్గా పెదవులతో టచ్ చేసి వదులుతాడు. ఆశ్రిత్ సడన్గా అలా చేసేసరికి సాన్వికి టెన్షన్ ఎక్కువై చెయ్యి వెనక్కి తీసుకుని చేరు కోపంగా ఆశ్రిత్ వీపు పైన 2 దెబ్బలు వేస్తుంది. ఆశ్రిత్ నవ్వుతూ సారీ సారీ సారీ, ఎందుకు అలా కొడుతున్నావు, ప్లీజ్ సారీ అని బతిమాలతాడు. సాన్వి ఇంకా కోపంగానే, మరి నువ్వు చేసిన పనేంటి, ఇలా అయితే నేను నీ బైక్ మీద రాను, ఆటోలో పోతా అని బైక్ దిగిపోతుంది. ఆశ్రిత్ కంగారుగా బైక్ దిగిపోతున్న సాన్వి చేయి పట్టుకొని ఆపి,
ప్లీజ్ సారీ చెప్పాను కదా, ఎందుకో నువ్వు అలా భుజం మీద హ్యాండ్ వేయగానే నీ స్పర్శకి అలా చేయాలనిపించింది, చేసేసా. సారీ సారీ, ఇంకెప్పుడు అలా చేయనులే, కొంచెం కంట్రోల్ చేసుకుంటాను. ప్లీజ్ ఫస్ట్ టైం కదా, క్షమించు. నా బొజ్జి కదూ, నా బంగారం కదూ, నా శాన్వి కదూ అంటూ బతిమాలుతూ ఉంటాడు. ఆశ్రిత్ మాటలకి శాన్వికి చాలా నవ్వు వస్తుంది. ఇక కంట్రోల్ చేసుకోలేక నవ్వేస్తూ చిప్పో ఇడియట్ అని మొద్దుగా కసిరి బైక్ ఎక్కి కూర్చుంటుంది. ఆశ్రిత్ నవ్వుతూ బైక్ స్టార్ట్ చేస్తాడు. శాన్వి ఇంటి దగ్గర దింపి తను ఇంటికి స్టార్ట్ అవుతాడు. ఆశ్రిత్ మధ్యలోనే వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి, అమ్మ నేను ఇంటికి ఒక 10 నిమిషాల్లో వస్తున్నా, నువ్వు రెడీ అయ్యిండు, నేను నిన్ను ఒక చోటకి తీసుకువెళ్తా. రావలి గారు, ఏంట్రా మళ్ళీ పార్క్ ఏమైనా ప్లాన్ చేస్తున్నావా? ఆశ్రిత్, ఊరుకో అమ్మా, ఏదో ఒకసారి అలా జరిగిందని రెడీ అయి ఉండు, నేను వస్తున్నా. ఆశ్రిత్ వచ్చేసరికి రావలి గారు రెడీ అయి ఉన్నారు. ఆశ్రిత్ కోసం కాఫీ కూడా రెడీ చేసి వచ్చిన వెంటనే ఆశ్రిత్కి ఇచ్చి, రావలి గారు ఎక్కడికి రా అంత హడావుడి పడుతున్నావు? ఆశ్రిత్ సిగ్గుపడుతూ, అది అమ్మ నీ కోడల దగ్గరికి అంటాడు. రావలి గారు, ఆరిపడవా, నీకు చాలా ధైర్యం వచ్చింది అన్నమాట. ఇంతకీ ఎవరో నా కోడలు? ఆశ్రిత్, నువ్వే చూస్తావుగా, ముందు వెళ్ళి పెరట్లో ఉన్న అన్ని పువ్వులు కోసుకొని రా. రావలి గారు, ఇప్పుడు ఆ పూలన్నెందుకురా అని పువ్వులు కోసేస్తే కలకలలాడే నా పూల తోట అంత వెలవెలబోతుంది. ఆశ్రిత్, అబ్బా అలా ఏమీ కాదమ్మా, నీ పూల తోట నీ ఇల్లు కలకలలాడేలా నేను చేస్తానుగా, ముందు నేను చెప్పిన పని చేయమ్మా ప్లీజ్, నేను ఫ్రెష్ అయి వస్తా. రావలి గారి నవ్వుతూ, సరే సరే వెళ్ళు, ఈ లోపు నేను అన్నీ సిద్ధం చేస్తా. ఆశ్రిత్ ఫ్రెష్ అయి వచ్చేసరికి రావలి గారు తోటలోని పూలన్నీ కోసి చక్కగా ఒక చిన్న బుట్టలో అందంగా అమర్చుతారు. రావలి గారు అమర్చిన పూలను చూసి ఆశ్రిత్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆశ్రిత్ చాలా హ్యాపీగా వాళ్ళ అమ్మని హత్తుకొని థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా అని చెప్తాడు. రావలి గారు, సరే పద, నాకు నా కోడలు ఎవరో చూడాలని చాలా ఆతృతగా ఉంది. ఏదైనా తేడా వస్తే అక్కడ చెప్తా, నీ పని ముందే చెప్తున్నా, నేను ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అస్సలు అవ్వను, ముఖ్యంగా నా కోడల విషయంలో అని కోపం నటిస్తూ చెప్తారే రావలి గారు. ఆశ్రిత్ నవ్వుతూ, ఏంటమ్మా మళ్ళీ చెప్పు, నువ్వు అస్సలు కాంప్రమైజ్ అవ్వవా, నా అమ్మాయి విషయం చెప్పమ్మా అని బైక్ స్టార్ట్ చేస్తాడు. రావలి గారే నవ్వుతూ ఆశ్రిత్ భుజం చరిచి, పద మళ్ళీ ఆలస్యం అవుతుంది అని బైక్ ఎక్కుతారు. ఆశ్రిత్ సరే సరే బైక్ తీసుకువచ్చి శాన్వి వాళ్ళ ఇంటి ముందు ఆపుతాడు. ఆశ్రిత్ బైక్ దిగి రావలి గారి వంక నవ్వుతూ చూస్తాడు. రావలి గారు ఆశ్రిత్ వంక చూసి, హా ఏదన్నా మాట నేను నర్వాక అంటారు. ఆశ్రిత్ చెవులు పట్టుకొని ప్లీజ్ అని క్యూట్గా ఫేస్ పెడతాడు. ఆశ్రిత్ ఫోన్ తీసుకొని శాన్వికి రింగ్ చేస్తాడు. ఇంట్లోకి వెళ్ళిన శాన్వి ఫ్రెష్ అయి వచ్చి శాంతి గారితో కూర్చుని స్నాక్స్ తింటూ ఉంటుంది. శాంతి గారు శాన్విని గమనించి, ఏంటి శాన్వి నీ ఫేస్లో ఏదో కొత్తదనం కనపడుతుంది, అంత హ్యాపీనెస్కి కారణం ఏమిటో మాకు చెప్పొచ్చుగా. శాన్వి సిగ్గుపడుతూ, నీ కాక ఎవరికి చెప్తానమ్మా, డాడీ కూడా వస్తే ఇద్దరికి ఒకేసారి చెప్పాలని చూస్తున్నాను అంతే ఉంటుంది. శాంతి గారు, అప్పో చాలా పెద్ద విషయమే ఉందన్నమాట. ఓకే వెయిట్ చేస్తాను, మా డాడీకి కూడా ఈ వేళ త్వరగా వచ్చేస్తాను అన్నారులే, ఇంకొక 15 మినిట్స్లో రావచ్చు. శాన్వి ఎగ్జిట్ అవుతూ, అవునా నిజంగానా, అయితే హ్యాపీ. శాంతి గారు, సరే నువ్వు టీవీ చూస్తూ ఉండు, నేను కిచెన్లో పని చూసుకొని వస్తాను, అప్పుడు నాన్నగారు వచ్చాక అందరం కూర్చొని మాట్లాడదాం. శాన్వి, సరేనమ్మా. ఆశ్రిత్కి ఫోన్ చేద్దామని టెర్రస్ పైకి వెళ్తుంది. శాన్వి ఆశ్రిత్కి ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది. ఫోన్ రింగ్ అవుతున్నా ఆశ్రిత్ ఫోన్ లిఫ్ట్ చేయడు. వెసుగు పుట్టి ఫోన్ కట్ చేసి లోపలికి వచ్చేస్తుంది. శాన్వి లోపలికి వచ్చిన కాసేపటికి ప్రసాద్ గారే వస్తారు. లోపలికి వస్తున్న ప్రసాద్ గారిని శాన్వి హ్యాపీగా హాయ్ డాడీ అంటూ ఎదురు వెళ్ళి పలకరిస్తుంది. ప్రసాద్ గారి శాన్విని తేరిపార చూసి, ఏంటి నా బంగారు తల్లి వేళ చాలా మెరిసిపోతుంది, ఏంటి కారణం, విషయం ఏంటి అని అడుగుతారు. మంచినీళ్ళు తీసుకుని వస్తున్న శాంతి గారు, ఏదో పెద్ద విషయమేమీ ఉందండి, మీ కూతురు మొహం చూస్తే తెలియటం లేదా మీకు, ఇదిగో ఈ వాటర్ తాగేసి త్వరగా ఫ్రెష్ అయ్యి రండి, ఏదో చెబుతుందట, నన్ను కూడా వెయిట్ చేయమంది, మీరు వచ్చే వరకు. ప్రసాద్ గారు, అబ్బో అయితే నా బంగారు తల్లి మనకేదో ట్విస్ట్ ఇవ్వబోతుంది అన్నమాట
అని నవ్వుతూ శాన్వి వైపు చూస్తారు. శాన్వికి ఆ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయాలో అసలు అర్థం కాలేదు. తల ఉంచుకుని అలానే నిలబడి ఉండిపోయింది. ప్రసాద్ గారు శాన్వి దగ్గరికి వెళ్ళి శాన్వి గడ్డం పట్టుకుని పైకెత్తి, నా బంగారు తల్లి ఎప్పుడూ తప్పు చేయదు, ఇలా తలదించుకోవాల్సిన అవసరం లేదు, అందున ఆ అవసరం నా ముందు ఎప్పుడూ రాకూడదు, నా బంగారు తల్లి ఎప్పుడూ నా ముందు తలెత్తుకుని తిరగాలి అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి రూమ్లోకి వెళ్తారు. రూమ్లోకి వెళ్తున్న ప్రసాద్ గారిని చూస్తూ శాంతి గారు నవ్వుతూ కిచెన్లోకి వెళ్ళిపోతారు. సాన్వి ఆలోచిస్తూ హాల్లోనే కూర్చొని వెళ్ళిపోతుంది. సాన్వి, అవును అశ్రిత్ ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఆంటీకి అంకుల్కి విషయం చెప్పాడో లేదో, చెప్తే ఏమన్నారు, ఫ్రెండ్ కూతురిగా యాక్సెప్ట్ చేసినంత త్వరగా ఇంటి కోడలుగా అంటే ఆలోచిస్తారుగా, ఏమవుతుందో ఏంటో అక్కడ. ఇలా తన ఆలోచనలు సాగిపోతుండగా ప్రసాద్ గారు హాల్లోకి వచ్చి కూర్చున్నారు. శాంతి గారు కూడా ప్రసాద్ గారికి కాఫీ ఇచ్చి వచ్చి ఆయన పక్కన కూర్చుంటారు. వారిద్దరికి ఎదురుగా సాన్వి కూర్చొని ఉంటుంది. ప్రసాద్ గారు, ఏంట్రా తల్లి ఏదో చెప్పాలి అన్నావు, ఏంటి విషయం ఇప్పుడు చెప్పు, తీరిగ్గా మాట్లాడుకుందాం. శాన్వికి లిటిల్ టెన్షన్తో విషయం ఎలా మొదలు పెట్టాలో తెలియక అలా చూస్తూ ఉంటుంది. శాన్వి నోరు తెచ్చి విషయం ఏంటంటే డాడీ అని చెప్పబోతుంది. ఈలోపు శాన్వి ఫోన్ రింగ్ అవుతుంది. శాన్వి ఫోన్ ఎవరో అని చూసేటప్పటికి ఆశ్రిత్ చేస్తున్నట్టుగా ఉంటుంది. ఆశ్రిత్ నుండి ఫోన్ రావడంతో టెన్షన్ పోయి డాడీ 1 minute అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హాయ్ ఆశ్రిత్, ఎక్కడున్నావు, ఇంటికి వెళ్ళిపోయావా అని చాలా నార్మల్గా అడుగుతుంది. ఆశ్రిత్ కూడా చాలా క్యాజువల్గా వెళ్ళిపోయాను, మీ మెయిన్ డోర్ ఓపెన్ చేస్తే నీ కళ్ళ ముందు ఉంటాను అంటాడు. ఆ మాట వినుకొని శాన్వి చేతిలో ఫోన్ వదిలేసి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోతుంది. ప్రసాద్ గారు, ఏమైందమ్మా, ఎవరు ఫోను? శాన్వి, డాడీ ఆశ్రిత్ వాళ్ళు వచ్చారట, బయట ఉన్నారని చెప్పాడు. ప్రసాద్ గారు, ఏంటి ఆశ్రిత్ వాళ్ళు వచ్చారని స్పీడ్గా వెళ్ళి మెయిన్ డోర్ ఓపెన్ చేస్తారు. డోర్ ఓపెన్ చేయగానే నవ్వుతూ ఎదురుగా నిల్చొని ఉన్న రావలి గారిని చూసి, ఓ చెల్లమ్మ మీరు కూడా వచ్చారా, ఏంటి సడన్ సర్ప్రైజ్, లోపలికి రండి అని సంతోషంగా ఆహ్వానిస్తారు. శాంతి గారు రావలి గారిని చూసి, హాయ్ వదిన, ఈ సండే మీ అన్నయ్య నేను వద్దాము అనుకున్నాము మీ దగ్గరికి అని అంటూ రావలి గారిని తీసుకొని వచ్చి హాల్లో సోఫాలో కూర్చోబెడతారు. ప్రసాద్ గారు ఆశ్రిత్ని భోజనం చుట్టూ చేయి వేసి లోపలికి తీసుకువస్తారు. శాంతి గారు ఆశ్రిత్ చేతిలో ఉన్న చిన్న పూల బుట్టను చూసి షాకింగ్గా ఏమీ అర్థం కానట్టు చూస్తారు. రావలి గారు శాంతి గారి వైపు చూసి నవ్వుతూ కళ్ళార్పుతారు. శాంతి గారికి విషయం అర్థమై శాంతి గారి మొహం చిచ్చుబుడ్డిలా వెలిగిపోతుంది. వీళ్ళిద్దరు ఏం చేస్తారని సైలెంట్గా ఆనందాన్ని పైకి కనపడకుండా లోపల దాచుకోవడానికి చాలా కష్టపడతారు. ప్రసాద్ గారు కూడా ఆశ్చర్యంగా ఆశ్రిత్ చేతిలో పూల బుట్టను చూస్తా, ఏంటి సంథింగ్ ఏదో జరిగేలా ఉంది, శాన్వి కూడా ఏదో చెప్తాను అంది, ఓకే చూద్దామనుకొని ఆశ్రిత్ని తీసుకువెళ్ళి ఒక దగ్గర కూర్చోబెట్టి ప్రసాద్ గారు వెళ్ళి శాన్వి పక్కన కూర్చున్నారు. రావలి గారిని చూస్తే ఆంటీ అని సరదాగా పరిగెత్తుకుని వెళ్ళే శాన్వి సైలెంట్గా కూర్చొని ఉండటం చూసి కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది శాంతి గారికి, ప్రసాద్ గారికి కూడా. శాన్వికి ఒక పక్క సంతోషం, ఒక పక్కన సిగ్గు, ఇంకో పక్క చిరుభయం, మిళితమైన భావోద్వేగానికి గురి అవుతుంది. అక్కడ అంతా నిశ్శబ్దం ఆవరించి ఉంటుంది. అక్కడ ఏ ఒక్కరు మాట్లాడుకోకుండా ఒకరి భావాలను ఒకరు అంచనా వేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఒక నిమిషం ఆగిన తర్వాత ఆశ్రిత్ గట్టిగా ఊపిరి తీసుకొని వదిలి పైకి లేచి ముందుకు వస్తాడు. శాన్వి కూడా ఆటోమేటిక్గా లేచి నిలబడి ఆశ్రిత్ని చూస్తుంది. ఆశ్రిత్ శాన్వి చేతిలో పూల బుట్ట పెట్టి తన చేయి పట్టుకొని ముందుకు తీసుకువెళ్ళి ముగ్గురికి కనపడేలాగా నిలబడి ఇద్దరు కలిసి చేతులు జోడిస్తారు. విషయం ఏంటో చూచాయగా అర్థమైన ప్రసాద్ గారు అప్పటి వరకు నార్మల్గా కూర్చున్న ఆయన టీవీగా సోఫాలోకి సర్దుకొని కాలు మీద కాలు వేసుకొని వాళ్ళిద్దరి వంకే చూస్తూ ఉంటారు. శాన్వి ఆశ్రిత్ వైపు చూసి కళ్ళతో సైగ చేస్తుంది. ఆశ్రిత్ నేను మాట్లాడుతానన్నట్టు కళ్ళార్పుతాడు. అందరినీ ఉద్దేశించి ఆశ్రిత్ మాట్లాడతాడు. కొద్దిగా గొంతు సవరించుకొని, అమ్మ నాన్నగారు, అంకుల్ ఆంటీ, మీకు నేను చెప్పేదేంటంటే మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడుతున్నాం.
మీరు ఒప్పుకుంటే పెళ్లి బంధంతో ఒకటవుతామని అని తను చెప్పడం పూర్తి చేయకముందే ప్రసాద్ గారు ఒప్పుకోకపోతే ఏం చేస్తారు అని చాలా గంభీరంగా అంటారు. ఆ మాటకి అశ్రిత్కి శాన్వికి ఒక్కసారిగా గుండె ఆగినట్టాయి. ఇద్దరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. రావలి గారికి శాంతి గారికి విషయం తెలిసినా కూడా ప్రసాద్ గారు అంత గంభీరంగా మాట్లాడేటప్పటికి ఒక్కసారిగా వాళ్ళకి వెన్నులో వణుకు పడుతుంది. ఆశ్రిత్ అంకుల్ అని ఇంకేదో మాట్లాడబోతుంటే ప్రసాద్ గారు చెయ్యి ఎత్తి మాట్లాడకన్నట్టు చూపుతారు. శాన్వి వణుకుతున్న చేతులతో ఆశ్రిత్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. తనకి ఊహ తెలిసినప్పటి నుండి తండ్రిని ఎప్పుడూ అంత కోపంగా చూసి ఎరగదు. మొదటిసారి అంత కోపంగా చూసేటప్పటికి తను తప్పు చేశానా అన్నట్టు భయంతో వణికిపోతూ ఆశ్రిత్ చేతిని ఇంకా గట్టిగా చుట్టుకుంటుంది. ప్రసాద్ గారు, అంటే నువ్వు నా ఫ్రెండ్ కొడుకు కాబట్టి ఏదో మొన్న మన రెండు ఫ్యామిలీలు కాస్త క్లోజ్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు మా ముందుకు వచ్చి నా కూతురు నచ్చింది అని మాతో చెప్పగానే మేము అందరం ఒప్పేసుకుంటాం అనే కదా నీ ధైర్యం. అందుకే కదా ఇంత ధైర్యంగా అడుగుతున్నావు అంటారు. ఆశ్రిత్కి ఆ మాట చిన్నగా బాధ అనిపించి ఒకసారి కళ్ళు మూసుకొని తెరిచి తను మాట్లాడటం మొదలు పెడతాడు. లేదంకుల్, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఒకవేళ మీరు మా నాన్నగారి ఫ్రెండ్ కాకపోయినా, మన ఫ్యామిలీ క్లోజ్ కాకపోయినా నేను శాన్విని ఇష్టపడి ఉంటే మీ ముందుకు వచ్చి నేను ఇలాగే అడిగేవాడిని. శాన్విక్ కూడా నా ఇష్టాన్ని ఉదయమే దైవ సన్నిధిలో తెలియజేశాను. తాను కూడా ఉదయాన్నే తన అంగీకారం చెప్పింది. మేము మా అభిప్రాయం ఒకరికొకరం తెలుసుకున్న తర్వాత మీ ముందు మా నిర్ణయాన్ని చెప్పాలని ఇలా వచ్చాము. అంతేకాని వేరే ఉద్దేశం లేదు. మీకు తెలియకుండా ఇద్దరం ఒకరినొకరు ప్రేమించుకుంటూ మాకు నచ్చినట్టుగా తిరగడం మాకు ఇష్టం లేదు. మీరు ఒప్పుకుంటేనే మేము మా తర్వాతి జీవితం గురించి ఆలోచిస్తాం. నిర్ణయం మీదే. మేం కేవలం మా యొక్క కోరికని ఆశని మేము ముందు ఉంచాము. పిల్లలను అమితంగా ప్రేమించే మీకు ఆ పిల్లలకి ఏది మంచిదో ఏది చెడ్డదో చక్కగా ఆలోచించగలరు. కాబట్టి మీ నిర్ణయం ఏదైనా మేము కట్టుబడి ఉంటాం. ప్రసాద్ గారు, ఓహో, అంటే మా నిర్ణయానికి విలువ ఇస్తున్నానని అంటారు. ఇప్పుడు మేము ఒప్పుకోలేదు, నాకు ఇష్టం లేదు, నీకు నా కూతుర్ని ఇవ్వను, ఏం చేస్తావు? మరి అలాంటప్పుడు వదిలేసి వెళ్ళిపోతావా? నా కూతుర్ని మర్చిపోతావా అని అడుగుతారు. ఆ మాటలకి ఆశ్రిత్కి తన గుండెను ఎవరో మలిపెట్టి బయటకు లాగేస్తున్నారా అన్నంత బాధగా అనిపిస్తుంది. శాన్విక్ కూడా ఊహ తెలిసాక ఎప్పుడూ తన తండ్రి నుంచి వ్యతిరేకత ఎదురుపడలేదు. తన తండ్రి అంత గంభీరంగా కోపంగా తనకు ఇష్టమైన ఆశ్రిత్తో అలా మాట్లాడుతూ ఉంటే నిలువున తన ప్రాణాలు ఎవరో తీసేస్తున్నట్టుగా విలవిలలాడిపోయింది. తండ్రికి అంత కోపాన్ని కలగజేశానే అని ఒక్కసారిగా తండ్రి కాళ్ళ మీద పడి క్షమించమని అడగాలి అనుకుంది. శాంతి గారు ఇక ఓపిక పడ్డలేక ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే పిల్లల్ని మరీ అంత బాధ పెట్టిస్తున్నారు, ఒకసారి వాళ్ళ మోహాలు చూడండి అంటారు. ప్రసాద్ గారు నార్మల్ అయి రావలి గారి చేతిలో ఫోన్ తీసుకొని అప్పటికే వీడియో కాల్లో ఉన్న శ్రీనివాస్ గారిని, ఏరా శ్రీను, ఏం చేద్దాం? శ్రీనివాస్ గారు, నువ్వు నీ ఓవర్ యాక్షన్ అంత అవసరమారా? పిల్లల్ని అంత భయపెట్టేశావు వేదవా, నేనే ఒక క్షణం భయపడిపోయాననుకో. ప్రసాద్ గారు గట్టిగా నవ్వుతూ, ఒరే శ్రీను, స్కూల్లో వేసిన నాటకాలు ఇలా ఉపయోగపడిందిరా. మరి నా అల్లుడు నా కూతురుపై పెంచుకున్న ప్రేమ ఎంత గట్టిగా ఉందో తెలుసుకోవద్దు, అంత ఈజీగా ఇచ్చేస్తానా నా కూతుర్ని అని నవ్వుతూ అంటారు. అక్కడ జరుగుతున్నది అర్థం చేసుకోవటానికి ఆశ్రిత్కి శాన్వికి కొన్ని క్షణాలే పడుతుంది. శ్రవళి గారు, శాంతి గారు శాన్వికి ఆశ్రిత్కి చెరో వైపు వచ్చి నిలబడి వాళ్ళను మోరిపంగా చూసుకుంటారు. శాన్వికి పాటరాని సంతోషంతో పాటు అంతకు ముందు తండ్రి చేసిన ఓవర్ యాక్షన్కి భయపడిపోవటంతో ఒక్కసారిగా పెద్ద పెట్టిన తన పక్కనే ఉన్న రావలి గారిని పట్టుకుని ఏడ్చేస్తుంది. ప్రసాద్ గారు శాంతి గారు కంగారు పడి శాన్వి దగ్గరికి వస్తారు. ప్రసాద్ గారు శాన్వి దగ్గరికి వచ్చి, అయ్యో నా బంగారం, సారీ రా తల్లి, కొంచెం ఓవర్ యాక్షన్ చేశాను, నా బంగారు తల్లి కదా, ప్లీజ్ ప్లీజ్ ఏడోకమ్మా, నేను తాట్టుకోలేనని శాన్విని దగ్గరికి తీసుకుంటారు. ఆశ్రిత్ కూడా కాస్త భయపడిపోవటంతో సోఫాలో కూలబడి, ఆంటీ వాటర్ అని దీనంగా అడుగుతాడు. శాంతి గారు వాటర్ తెచ్చేటప్పటికి బాటిల్ తీసుకొని మొత్తం ఖాళీ చేసి రిలాక్స్గా ఊపిరి తీసుకుంటాడు. శాన్వి వెక్కిలు పెడుతుంటే ప్రసాద్ గారు వెన్న నిమురుతూ తన పక్కన కూర్చోబెట్టుకుంటారు. వీడియో కాల్లో ఉన్న శ్రీనివాస్ గారు, చూడరా నా బంగారు కోడల్ని ఎలా ఏడిపించావో, ఈసారి వచ్చినప్పుడు నా చేతిలో ఉందిలే నీకు. అమ్మ కోడలి పిల్ల అలా ఏడవక తల్లి, నా బంగారం కదా, ఊరుకమ్మా అని బొజ్జగిస్తారు.
శాన్వి కాసేపటికి తనను తాను కంట్రోల్ చేసుకొని తండ్రి గుండెలపై తల వాల్చి కళ్ళు మూసుకొని వండిపోతుంది. శాంతి గారు శాన్వికి మంచినీళ్లు పట్టిస్తారు. శాంతి గారు ప్రసాద్ గారిని వేసుకుంటూ, మీరు మీ ఓవరాక్షన్ పిల్లనెంత భయపెట్టేశారో చూడండి. పాపం ఏనాడు ఏ విషయంలో మీ కోపాన్ని చూసి ఎరుకుతూ, అలాంటిది ఒక్కసారిగా మీరంత కోపం చూపేసరికి తట్టుకోలేకపోయింది. ప్రసాద్ గారు, అబ్బా ఊరుకోవే, నా అల్లుడు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడో తెలుసుకోవాలని ఏదో కొంచెం ఓవర్ యాక్షన్ చేశాను, కానీ నా బంగారు తల్లి ఇంతలా మనసు కష్టపెట్టుకుంటుంది, భయపడిపోతుందని నేనేమైనా ఊహించానా? శాన్వి కాస్త కుదుటపడి మాట్లాడుతూ, లేదు డాడీ, నా బాధ మిమ్మల్ని మీ మనసు కష్టపెట్టానేమో అని. నా వల్ల మీకు ఎప్పుడూ బాధపడే సందర్భం కానీ తల వంచుకునే సందర్భం కానీ రాకూడదని కోరుకుంటాను. ప్రసాద్ గారు శాన్వి మాటలకి ప్రేమగా తన తల నిమిరి నుదుటిపై ముద్దు పెట్టుకుని అక్కడ నుంచి లేచి వచ్చి ఆశ్రిత్ని తీసుకువెళ్ళి శాన్వి పక్కన కూర్చోబెడతారు. ప్రసాద్ గారు శాన్విని చూసి, నా బంగారు తల్లి, నీ ఆశ్రిత్ని నీ దగ్గరే ఉన్నాడు, ఇప్పటికైనా నవ్వు తల్లి అంటాను. శాన్వి చిరునవ్వుతో సిగ్గుగా తల ఉంచుకుంటుంది. ప్రసాద్ గారే నవ్వుతూ, ఇప్పుడు చెప్పరా చిట్టు తల్లి, నా అల్లుడు చెప్పాడు విషయం, నువ్వు చెప్పలేదు, నీ నోటితో చెప్తే వినాలనుంది. శాన్వి మరింత సిగ్గుతో ఆశ్రిత్ వెనుక మొహం దాచుకుంటుంది. ప్రసాద్ గారు ఆశ్రిత్తో, చెప్పల్లుడు, ఎప్పుడు ముహూర్తాలు పెట్టమంటావు మీ పెళ్లికి? లేదు రేపే చేసుకుంటావా? మీ నాన్న లేకపోయినా పర్వాలేదు, ఇప్పుడెలా వీడియో కాల్లో ఉండి అంతా చూస్తున్నాడో అప్పుడు అలా చూపించేద్దాంలే. ఏరా సీను, ఏమంటావు? శ్రీనివాస్ గారు, నీకు చాలా తొందర ఎక్కువైందిరా, ఎప్పుడెప్పుడు నా కొడుకుని లాక్కుందామా అని ఎదురు చూస్తున్నావు కదా అని నవ్వుతూ అంటారు. ప్రసాద్ గారు, ఆ మాత్రం తొందర లేకపోతే ఎలారా? నా బంగారం లాంటి అల్లుడిని వేరే ఎవరైనా కొట్టేస్తే అప్పుడు నేను ఎక్కడని వెతుక్కోవాలి, అందుకే ముందుగా లాక్ చేస్తున్నా. శ్రీనివాస్ గారు, సరేలే, ముందు వాళ్ళిద్దరి సంగతి చూడు, నువ్వు ఇచ్చిన షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు వాళ్ళు, ఇద్దరిని ముందు కాస్త సముదాయించు. ప్రసాద్ గారు, సరే లేరా. ప్రసాద్ గారు, ఇప్పుడు చెప్పు అల్లుడు, ఏం చేయమంటావు? పెళ్లి ముహూర్తాలు పెట్టించేయమంటావా? ఎంత త్వరగా కావాలంటే అంత త్వరగా పెట్టించేద్దాం. ఆశ్రిత్ ఆయోమయంగా ప్రసాద్ గారి వైపు చూస్తూ, అంకుల్ అంతా ఓకే కదా అని అడుగుతాడు. ఆ మాటకి ప్రసాద్ గారు పెద్ద పెట్టిన నవ్వుతారు. సారీ అల్లుడు, నేను నిన్ను చాలా బెదరగొట్టేసినట్టు ఉన్నాను, రిలాక్స్ అని చెప్పి తాను వెళ్ళి కూర్చుంటాడు. ఆశ్రిత్ శాన్ వైపు చూస్తాడు. శాన్వి బెదురుతున్న చూపులతో కొంచెం కంగారుగా చూస్తూ ఉంటుంది. ఆశ్రిత్ ఏం చెప్తాడా అని. ఆశ్రిత్ శాన్వి చేతి మీద చేయి వేసి రిలాక్స్ అని కళ్ళు అరుపుతాడు. శాన్వి చిన్న చిరునవ్వుతో ఐయామ్ ఓకే అని సమాధానం ఇస్తుంది. ఆశ్రిత్ చెప్పడం మొదలు పెడతాడు. అంకుల్, మేము ఒకరినొకరు ఇష్టపడుతున్నామని ఉదయమే తెలుసుకున్నాం. ఆ విషయం ముందుగా మీకు చెప్పాలి అని మేము ముందుకు వచ్చాను, అంతేకాని పెళ్లి చేసుకోవాలనే తొందరతో కాదు. మా ప్రేమకి ముందుగా మీ అంగీకార్యం కావాలి అనుకున్నాం. అసలు ఇంతవరకు మేము ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాము అనే విషయమే మేము చెప్పుకోనలేదు. కేవలం ఉదయం గడిలో నేను ఒక పువ్వు ఇచ్చి నా అభిప్రాయాన్ని తన ముందు ఉంచాను. తన ఆ పువ్వుని మౌనంగా తీసుకుని తన అంగీకారాన్ని తెలియజేసింది. ఇప్పుడు ఇలా ఇద్దరం మీ ముందు మీ అంగీకారం కోసం ఉన్నాం, అంతే జరిగింది. ఆశ్రిత్ మాటలకు పెద్దవాళ్ళందరూ అవాక్కైపోతారు. శ్రీనివాస్ గారు, ఆశ్రిత్ నువ్వు నా కొడుకువి అయినందుకు నాకు చాలా గర్వంగా ఉందిరా. మీలాంటి పిల్లలున్నందుకు నిజంగా మేమిద్దరం ధాన్యులం. చాలా థ్యాంక్స్ రా, మాకు ఎంతటి గౌరవాన్ని మాకు ఇచ్చినందుకు. ఆశ్రిత్కి వాళ్ళ నాన్నగారు అలా పొగడటం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. చిన్నగా నవ్వి తిరిగి మాట్లాడటం మొదలు పెడతాడు. అంకుల్, శాన్వి చదువు మొన్నే కంప్లీట్ అయింది, జాబ్ తెచ్చుకొని ఇప్పుడే జాబ్లో సెటిల్ అవుతూ ఉంది. తను చిన్నప్పటి నుంచి అంత కష్టపడి చదివి తనను తాను నిరూపించుకునే పొజిషన్కి వచ్చింది. ఇప్పుడు సడన్గా పెళ్లి అనే బంధంతో తనపై కొత్త బాధ్యతలను మోపి తన ఆశల్ని కోరికల్ని మొదట్లోనే తొంచేయలేను. తనకి తన సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్ కాబట్టి మాకు అప్పుడే పెళ్లి వద్దు. మేము ఒకరినొకరం ఇంకా అర్థం చేసుకోవాలి. మా మనసులో ఒకటైనా కానీ ఇంకా మేము తెలుసుకోవాల్సింది చాలా ఉంది. పూర్తిగా ఒకరినొకరు తెలుసుకున్న తర్వాత ఒకరిని విడిచి ఒకరం ఉండలేని సందర్భం వచ్చినప్పుడు మిమ్మల్ని మా పెళ్లి గురించి అడుగుతాము. ప్లీజ్ తప్పుగా అనుకోకండి. నాకు తెలిసి శాన్వి మనసులో ఉన్నది కూడా ఇదే అని నా అభిప్రాయం. ఆశ్రిత్ మాటలకి
శాన్వి అభినందన పూర్వకంగా తన వైపు చూస్తూ ఉంటుంది. ఆశ్రిత్ మాటలకి శ్రీనివాస్ గారికి రవళి గారికి చాలా గర్వంగా అనిపిస్తుంది. శ్రీనివాస్ గారికి ఒక క్షణం అదే నేనక్కడ లేని అనే బాధ కలుగుతుంది. కొడుకు దగ్గరగా ఉంటే కొడుకు ఒకసారి గట్టిగా హత్తుకోవాలి అనిపించింది. ప్రసాద్ గారు లేచి ఆశ్రిత్ దగ్గరికి వెళ్తారు. ప్రసాద్ గారు దగ్గరికి వచ్చేసరికి ఆశ్రిత్ లేచి నిలబడ్డాడు. ప్రసాద్ గారు ఆశ్రిత్ ని గట్టిగా హత్తుకొని ఎమోషనల్ అవుతూ, చాలా ఆశ్రిత్, చాలు. ఒక తండ్రిగా నా కూతురు విషయంలో ఇంతకంటే ఎక్కువ సంతోషం నేను కోరుకోవటం లేదు. నీలాంటి మంచి మనసు వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని నా కూతురికి నేను తీసుకురాలేను. అంతా కూతురికి పెళ్లి చేసి ఆ తర్వాత అల్లుడు మంచివాడని తెలిసి ప్రశాంతంగా ఉంటారు. కానీ నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేయకుండానే నేను ప్రశాంతంగా గడిపిస్తాను నా జీవితాన్ని. తండ్రి అంత ఎమోషనల్ అయ్యేసరికి శాన్వి ప్రసాద్ గారికి వచ్చి నిలబడుతుంది. ప్రసాద్ గారు ఆశ్రిత్ని శాన్విని చేరే వైపు పట్టుకుని ఉంటారు. రవళి గారు శాంతి గారు ఆనంద బాష్పాలతో వారిని చూస్తారు. శ్రీనివాస్ గారి పరిస్థితిని నార్మల్ చేయడానికి ప్రసాద్ గారితో, ఏంట్రా నేను అక్కడ లేను అనేక ఎక్కువ చేస్తున్నావు, నన్ను ఉడికించింది చాలు, కానీ ముందు వాళ్ళిద్దరిని చూడు, నువ్వు ఇచ్చిన షాక్కి ఇంకా ఎలా బిక్కమొహం వేసుకుని వండిపోయారు. వాళ్ళకి ఏదైనా తినిపించండి, ముందుగా అందరికీ నోరు తీపి చేయండి. నేను కూడా ఇక్కడ ర్యాంగమ్మతో స్వీట్ తెప్పించుకొని తింటా. లెట్స్ సెలబ్రేట్ అంటారు. శ్రీనివాస్ గారి మాటలకి అందరూ నవ్వేస్తారు. శాంతి గారు రావలి గారు కిచెన్లోకి వెళ్తారు ఏదైనా స్వీట్ తయారు చేసుకుని వద్దామని. ప్రసాద్ గారు ఆశ్రిత్ శాన్వీలతో, ఓకే పిల్లలు, మీకు పర్మిషన్ ఇచ్చేసాం, హ్యాపీగా ఒకరినొకరు అర్థం చేసుకుని మీ ప్రేమను పంచుకోండి పెంచుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అంతా వెళ్ళిపోయి హాల్లో ఆశ్రిత్ శాన్వి మాత్రమే మిగులుతారు. ఆశ్రిత్ ఫుల్గా రిలాక్స్ అయి శాన్వి భుజం మీద వాలిపోతాడు. శాన్వి సిగ్గుపడి ఆశ్రిత్ని పక్కకి తోసి తన పైకి లేచి వెళ్ళిపోవాలనుకుంటుంది. కానీ ఈలోపు ఆశ్రిత్ శాన్వి చేయి పట్టుకుని వెనక్కి లాగాడు. శాన్వి వచ్చి ఆశ్రిత్కి చాలా దగ్గరగా పక్కన పడుతుంది. శాన్వి కంగారుగా అనిపించి పైకి లేచి వెళ్ళిపోతుంటే ఆశ్రిత్ శాన్వి చేతిని ఇంకా గట్టిగా పట్టుకుని టెర్రస్ పైకి తీసుకువెళ్ళిపోతాడు. టెర్రస్ పైకి స్పీడ్గా లాక్కొని వెళ్ళిపోయి టెర్రస్ పైన ఉయ్యాల్లో తన పక్కనే కూర్చోబెట్టి తన పక్కనే కూర్చుంటాడు. ఆశ్రిత్ శాన్వి పక్కనే తన వైపుగా కూర్చొని తన రెండు చేతులని తన చేతుల్లోకి తీసుకొని తన కళ్ళల్లోకి ఆరాధనగా చూస్తూ, ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తాడు. అసలే గులాబీ రంగులో ఉండే శాన్వి బుగ్గలు ఇంకా సిగ్గుతో ఎరుపెక్కాయి. అప్పుడే అస్తమిస్తున్న సూర్యకిరణాలు పడి ఇంకా అందంగా మెరుస్తున్నాయి. ఆశ్రిత్ ఎంతో ప్రేమగా శాన్వి వంక చూస్తూ ఉంటాడు. శాన్వికి ఆశ్రిత్ అలా చూడటం బాగున్నా తనకి చాలా సిగ్గుగా ఉంటుంది. ఆ ఫీలింగ్ ని తట్టుకోలేకుండా ఉంటుంది. ఆశ్రిత్ శాన్వి కళ్ళలోకి చూస్తూ తన రెండు చేతులను ముద్దు పెట్టుకుంటాడు. ఆశ్రిత్ చేసిన పనికి తనలో చెల్లిన అలరజడికి శాన్వి ఆశ్రిత్ నుంచి దూరంగా లేచి వెళ్ళిపోతుంది. కానీ శాన్వి చేతిలో ఆశ్రిత్ చేతిలో వండటం వల్ల తనని పట్టుకుని ఆపుతాడు. తనకి దగ్గరగా వెళ్ళి నిలబడి తన మొహాన్ని తన దోశల్లోకి తీసుకొని తన వైపు చూస్తూ ఉంటాడు. శాన్వి ఆశ్రిత్ చూస్తూ ఉంటుంది. ఆశ్రిత్ ఎంతో ప్రేమగా శాన్వి నుదుటి మీద మొద్దు పెట్టుకుని తనకి దూరం జరుగుతాడు. శాన్వి ఇంకా ఆశ్రిత్ పెట్టిన మొద్దు మైకంలోనే కదలకుండా అలాగే ఉండిపోతుంది. ఆశ్రిత్ తనను అలా చూసి చిరునవ్వు నవ్వుతూ పక్కనే ఉన్న మొక్కకున్న పువ్వుని కోసి ఆ పువ్వుతో శాన్వి బొగ్గు మీద నెమ్మదిగా కడతాడు. ఆ పువ్వు స్పర్శకి శాన్వి స్పృహలోకి వచ్చి చిరు కోపంగా ఆశ్రిత్ ని చూసి సిగ్గుపడుతూ ఆశ్రిత్ ని పక్కకు తోసి కిందికి వెళ్ళిపోతుంది. ఆశ్రిత్ వెళ్ళిపోతున్న శాన్విని చూస్తూ సంతోషంగా టెర్రస్ పైన వాళ్ళ అమ్మ పిలిచే వరకు కూర్చొని ఉండిపోతాడు. అంతా సరదాగా శాంతి గారు రవళి గారు చేసిన చక్కెర పొంగలు తిని అక్కడ లైట్ గా డిన్నర్ చేసి ఆశ్రిత్ రవళి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఆశ్రిత్ శాన్వి ఆ రోజు జరిగింది తలుచుకుంటూ వారి మధ్య జరిగిన చిలిపి సంగతులను గుర్తు తెచ్చుకొని మనసులో చెలరేగుతున్న అలచడులకు నిద్ర రాక ఆ రాత్రంతా జాగరణ చేస్తూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.